నమస్తే. ప్రతిపక్ష పార్టీ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ. ఒకరి మీద ఒకరు విమర్శలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఓవైపు ఎనిమిల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీకి బెదిరింపులతోటే ఎల్ఎన్టీ వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు కొన్ని పెట్టుబడులు రావాలన్నా కూడా భయపడుతున్నాయి తెలంగాణ అంటూ కొంత కేటీఆర్ కామెంట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మాదే విజయం, సర్వేలన్నీ మాకే మెజార్టీ ఉన్నాయని చెప్తున్నట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. సో చొప్పదండి ఎమ్మెల్యే మనతో పాటు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎట్లా చూస్తారు ఈ కేటీఆర్ కామెంట్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? బ్లాక్మెయిల్ రాజకీయాలకు, ఎక్స్టార్షన్ రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. వాళ్ళు గతంలో ఉద్యమ సమయంలో కానీ, వాళ్ళు పరిపాలించిన 10 సంవత్సరాలు కానీ ఎంతోమంది సీమాంధ్ర పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను, సినీ ఇండస్ట్రీ ప్రముఖులను బెదిరించి వేల కోట్ల సంపాదించినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ ముడుపులకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషంతో మాట్లాడుతారు తప్ప ఆ మాటల్లో ఎంతవరకు నిజం లేదు. కేటీఆర్ గారి మాటలు ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేరు. కేటీఆర్ గారి మాటలన్నీ కూడా గోబెల్స్ ప్రచారాలు, ఆయన అన్ని తప్పుడు మాటలు, అబద్ధ ప్రచారాలు. పొద్దున లేస్తే అపశకునం, అబద్ధాలు తప్ప కేటీఆర్ గారికి ఇంకొక సబ్జెక్ట్ లేదు. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా ఒక 6 సర్వేలలో మేము చేస్తున్నాం. నిజంగా జోక్ అందరూ నవ్వుకుంటారు జూబ్లీహిల్స్ ప్రజలు. మేము కూడా చాలా సంస్థలతో సర్వే చేస్తున్నాం. ముఖ్యంగా మా ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, జర్నలిజం డిపార్ట్మెంట్ వాళ్ళు గారు రెగ్యులర్ కూడా సర్వే చేస్తున్నారు. అసలు దానికి సర్వే కూడా అవసరం లేదు. జూబ్లీహిల్స్ తీర్పు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయినారు. అక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 50,000 మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంతేందుకు మీరే ఏ గల్లీలు తిరిగినా కూడా ఒక 4 గల్లీలు తిరిగితే మనకు రిజల్ట్ మొత్తం తెలిసిపోతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, సెకండ్, థర్డ్ ఇంకా వేరే పార్టీలు ఉంటాయి. నేను ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా బలమైన అభ్యర్థి కనుక ఇండిపెండెంట్గా జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే బీఆర్ఎస్కి వచ్చేది 4వ స్థానం, 3వ స్థానం కూడా కాదు. ఇలా మాకు అసలు బీఆర్ఎస్ అనేది పోటీయే కాదు. గతంలో మనం కంటోన్మెంట్ రిజల్ట్ చూసినాం. కంటోన్మెంట్లో కూడా వాళ్ళు మొత్తం పొడుస్తున్నాం, పీకుతున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తీరా నిజం కూడా ఒక చనిపోయిన సాయన్న కుటుంబం నుంచి నిలబడితే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన థర్డ్ ప్లేస్. అంటే వీళ్ళ మీద అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది. నిజంగా అభ్యర్థి మీద కొంత అంతో ఇంతగా సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరు. మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఏ విధంగా అయితే థర్డ్ ప్లేస్కి వాళ్ళు పరిమితమైనరో, ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా వాళ్ళు మళ్ళీ థర్డ్ ప్లేస్కి పరిమితమవుతారు. అని అమలు కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తులం బంగారమైనా లేకపోతే 2,500 రూపాయలైనా, ఏదైతే ఉద్యోగాలైనా ఇవన్నీ కూడా పూర్తి చేయలేకపోయింది. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, అవన్నీ ప్రజల్లోకి తీసుకుపోతాం అనేది ప్రతిపక్షాల మాట. ఏం చెప్తారు ఈ విషయంలో? ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. 10 సంవత్సరాల వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటే కాదు కదా, ఇలా నిరుద్యోగులకు తెలుసు, చదువుకునే పిల్లలకు తెలుసు. 60,000 ఉద్యోగాలు 1.5 ఇయర్లో ఇచ్చినాం మేము. ఇంకా మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం కూడా చేస్తున్నాం. ఇలా వచ్చిన సంవత్సరం కాలంలోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఫైన్ రైస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇలా ఆర్థిక పరిస్థితి తగ్గట్టు గతంలో మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ఇంకా మాకు 3 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి అవకాశం ఉంది. మేము ఏదైతే హామీ ఇచ్చినామో ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హైడ్రాకు మిల్లును కూల్చడానికి పర్మిషన్ ఇచ్చినట్టు కేటీఆర్ కామెంట్ చేశారు. ఓవైపు హైదరాబాద్ మహానగరంలో వరదలు వస్తూ ఉన్నాయి. మీరేమో హైడ్రా రావడం వల్ల కొంత వరదలకు సంబంధించి కావచ్చు, కొంత లోతట్టు ప్రాంతాలని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చెరువులు కబ్జా కాకుండా ఒక చర్చ జరుగుతున్నది. సో ఎట్లా ఈ హైడ్రా అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలంగా తీసుకెళ్లే ఆలోచనలో ప్రతిపక్షం ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇంతకుముందు చెప్పినా కదా, అన్ని అబద్ధ ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు తప్ప ఇంకోవట్లేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓటేసుకుందాం అన్నటువంటి భ్రమల్లో కేటీఆర్ గారు ఉన్నారు. మీ భ్రమలన్నీ ప్రజలకు తెలిసిపోయింది. మీకు కొత్తగా ఇంకా మీ నాటకాలు చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా ఇలా ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం ఒక 4 తప్ప, కేసీఆర్ కుటుంబంలో 4 కుటుంబ సభ్యులు తప్ప మిగతా 4 కోట్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కడుపు మంట ఉంది, ఈర్ష ఉంది. మా కుర్చీ గుంజుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా నాన్న కుర్చీని రేవంత్ రెడ్డి గారు గుంజుకుంటారు, మా కుర్చీలను వేని అని ఒక ఈర్షతో తప్ప మాట్లాడే మాటలు తప్ప ఇలా ఎవ్వరు కూడా అన్హ్యాపీగా లేరు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండరు. ఒక అన్హ్యాపీ ఉన్నది కేవలం మీ ఫ్యామిలీతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. థ్యాంక్ యూ. చీకటి బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగమే మా మీద సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం కావచ్చు ఇతర కేసులు పెట్టి మమ్మల్ని బదలాం చేస్తున్నారు అనేది కేటీఆర్ వ్యాఖ్య. నిజంగా బీజేపీతో కాంగ్రెస్కు చీకటి ఒప్పందం ఉన్నదా? ఇవాళ మేము రాష్ట్రంలో ఏదైనా దర్యాప్తు సంస్థకి ఇస్తే మా మీద కక్ష సాధింపు అంటారు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ అంటే అంతో ఇంత విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థ. దానికి ఇస్తే
ఇవాళ ఎంక్వైరీ ప్రాంప్ట్గా జరుగుతుంది, ఒక పారదర్శకంగా జరుగుతుందని చెప్పి మేము ఇచ్చినాం. మీరే వాళ్ళతో అంటగాగి ఉన్నారు. ఇలా మీ ఇద్దరి బంధం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కూడా సిబిఐ కూడా రంగంలో దిగితే తెలుస్తుంది. మీ ఇద్దరి బంధం మీరు బీజేపీ తోటి అంట కాగుతురా లేదనేది కూడా తెలుస్తుంది. ఇలా కాళేశ్వరంలో పట్టబగలే దొరికిపోయిన దొంగలు మీరు. ఇలా అదే మేము రాష్ట్ర స్థాయిలో మేము సిట్టో ఇంకేదైనా సర్వే సంస్థ సిట్ లాంటి సంస్థకి ఇస్తే ఇలా మన కక్ష సాధింపు అంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సిబిఐకి ఇచ్చినాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చివరిగా కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతుంది. కవిత కనుక ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా, ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎవరు వచ్చినా గెలిచేది కాంగ్రెస్. 50,000 మెజార్టీకి తక్కువ కాకుండా మేము గెలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చొప్పదండి ఎమ్మెల్యే క్లియర్గా చెప్తా ఉన్నారు మనకు మేడిపల్లి సత్యం గారు. ఖచ్చితంగా 50,000 మెజార్టీతో మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు నిలబెడతారు, ఎవరిని గెలిపిస్తారో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్ అసెంబ్లీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.